యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పీరియడ్ మిస్ అయిన తర్వాత మాత్రమే ఎందుకు చేసుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? టుడే లెట్స్ నో ద సైన్స్ బిహైండ్ దిస్. దిస్ ఇస్ డాక్టర్ సత్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్ అనేది వచ్చి ఎగ్ని ట్యూబ్స్లో కలుసుకుంటుందండి. అది ఒక సెల్ కింద ఫామ్ అవి స్లోగా మల్టిప్లై అవి కొంచెం పెద్ద సెల్ కింద తయారవుతుంది. ఈ బిగ్ సెల్ అనేది దీన్ని బ్లాస్టోసిస్ట్ అంటాము. ఇది స్లోగా ట్రావెల్ చేసుకుని వచ్చి గర్భసంచి యొక్క గోడల్లో అతుక్కుంటుంది. ఈ ప్రాసెస్ని ఇంప్లాంటేషన్ అంటాము. ఇది యూజువల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 6 నుంచి 10 డేస్కి జరిగే ప్రాసెస్. ఈ టైంలోనే కొంతమంది ఆడవాళ్ళకి మైల్డ్ స్పాటింగ్ కనిపించడము, క్రాంప్స్ రావడం కూడా ఉంటుంది. సో ఆఫ్టర్ 6 to 10 డేస్ ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత బీటా హెచ్సిజీ అన్నది బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మినిమమ్ ఇట్ టేక్స్ 10 days ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ద ఎగ్ టు డిటెక్ట్ బీటా హెచ్సిజీ ఇన్ ద యూరిన్. సో మీరు ముందుగా టెస్ట్ చేసుకున్నంత మాత్రాన మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలియదు. ఓన్లీ ఆఫ్టర్ 10 days మాత్రమే, అది కూడా హైలీ హార్మోన్ సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి యూరిన్ టెస్ట్లో తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు బెస్ట్ టైం మేడం అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత కానీ, పీరియడ్ మిస్ అయిన 2 to 3 daysకి కానీ చేసుకుంటే మీకు ఫాల్స్ నెగిటివ్స్ రాకుండా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎర్లీగా టెస్టులు చేసుకున్నారా? చేసుకుని ఉంటే మీ స్టోరీని షేర్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్. థ్యాంక్ యూ.